అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ఖాళీగా ఉంటూ కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఆలోచించేవాడు. ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు, అతడి శిష్యుడు వచ్చారు. ఆ సాధువు గుప్త నిధులు, లంకె బిందెలను సంబంధించిన లంకె బిందెలకు సంబంధించిన వివరాలు చెబుతాడని విన్నాడు సోమయ్య. తన భూమిలో ఉన్న గుప్త నిధుల గురించి చెప్పించుకోవాలని వారిద్దరినీ ఇంటికి తీసుకొచ్చాడు. భార్యతో సోమయ్య, ఈ గురు శిష్యులిద్దరూ కొంతకాలం పాటు మన ఇంట్లోనే ఉంటారు. వారి దగ్గర ఉన్న దివ్యదృష్టితో మన ఇంటి పెరట్లో లేదా మన పొలంలో ఏవైనా నిధులు ఉంటే వాటి గురించి చెప్తారు. వారికి మర్యాదలు చాలా జాగ్రత్తగా చేయాలి, రోటు రానివ్వకూడదు అని చెప్పాడు సోమయ్య. భార్య లక్ష్మికి ఇటువంటి వాటిపై నమ్మకం లేదు. భర్త తెలివి తక్కువతనాన్ని ఆసరాగా తీసుకొని ఆ గురు శిష్యులు తమ ఇంట్లో తిష్ట వేయడానికి వచ్చారని తిట్టుకుంది. ఎలాగైనా భర్తను మార్చాలనుకుంది. ఆ రోజు భోజనాలు సిద్ధం చేసి అరిటాకులో వడ్డించింది. భోజనానికి రండి అని భర్తతో పాటుగా గురు శిష్యులను కూడా మర్యాదగా పిలిచింది. ముగ్గురు లక్ష్మి చూపించిన చోట్లో కూర్చున్నారు. గురువుగారు ఉత్సాహంగా భోజనం మొదలు పెట్టబోయారు. కానీ అతని ముందున్న ఆకులో అన్నం, పచ్చడి తప్ప ఇంకేమీ కనిపించలేదు. శిష్యుని ఆకు వైపు చూస్తే నోరూరించే కూరలు వడ్డించున్నాయి. గురువుకు చాలా కోపం వచ్చింది. సోమయ్యని, లక్ష్మిని చెడామడా తిట్టాడు. అప్పుడు లక్ష్మి, మీ ఆకులో ఉన్న అన్నాన్ని ఓ గుప్పెడు తీసి చూడండి అంది. గురువు అలాగే చేశాడు. అన్నం కింద కూరలు కూడా ఉన్నాయి. అందరూ సుష్ఠుగా భోజనం చేశారు. అప్పటిదాకా ఓపిక పట్టిన లక్ష్మి వాళ్ళ తీరిగ్గా తాంబూలాలు తీసుకుంటున్నప్పుడు భర్తను తిట్టడం మొదలెట్టింది. మీ గురువు 4 మెతుకుల కింద కూర ఉన్న సంగతి కూడా గ్రహించలేకపోయారు. కాస్త పరిశీలనగా చూస్తే చిన్నపిల్లలు కూడా తెలుసుకోగలుగుతారు. అంత చిన్న విషయాన్ని పరిశీలనగా చూడలేని వారు ఎక్కడో భూమి లోతుల్లో ఉన్న నిధుల్ని ఎలా గుర్తుపడతారు? చెప్పేవాళ్లకు బుద్ధి లేకపోతే పోయింది, వినేవాళ్ళకైనా ఉండక్కర్లేదా అని కోపంగా అరిచింది. లక్ష్మి తెలివితేటల్ని గమనించిన గురు శిష్యులు నెమ్మదిగా జారుకున్నారు. ఈ సంఘటనతో సోమయ్య కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి కష్టపడి పనిచేయడం మొదలు